అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ వైఫ్ డ్రీమ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ చేపల పులుసు విత్ జొన్న రొట్టెలు. మా తెలంగాణలో చేపల పులుసు విత్ జొన్న రొట్టెలకి ఇడ్లీ సాంబార్కి ఉన్న క్రేజ్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో చేపల పులుసు రెసిపీ మాత్రమే కాదండి, జొన్న రొట్టెలను ఈజీగా మేము ఎలా చేసుకుంటామో కూడా ప్రాసెస్ అంతా చూసేయండి. జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడు ఫిష్ కర్రీ కోసం 3 ఆనియన్లు అయితే ఈ విధంగా గ్రిల్ మీద కాల్చుకోవాలి. చూడండి, ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కాలిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టి వాము, మెంతి, ఆవాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ వేసుకొని ఇలా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న ఈ మిశ్రమం చల్లారేలోపు కాల్చి పెట్టుకున్న ఉల్లిగడ్డలను అయితే ఇలా పొట్టు తీసుకొని కడిగిన తర్వాత ఇలా 4గా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. అన్ని ఉల్లిపాయలను ఇలాగే కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వాము, జీలకర్రని కూడా యాడ్ చేసుకొని 6 రెబ్బల వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి కడిగిన తర్వాత చింతపండు మునిగేదాకా వాటర్ని పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ చింతపండు నానేలోపు అన్నీ రెడీగా చేసుకుందాం. చూడండి, ఆనియన్ అయితే ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి ఇలాగ షిఫ్ట్ చేసుకున్న తర్వాత 3 పెద్ద సైజ్ టమాటాలను ఇలాగ వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి అందులో 3 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని, ఎక్కువగా స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు ఇంకో స్పూన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. ఇలాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ని వేసేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్రను వేసి జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఆనియన్ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. ఆనియన్ పేస్ట్ని ఇలాగా జాగ్రత్తగా ఫ్రై చేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆలోపు 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలాగా బౌల్లో వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఈ పేస్ట్ని కూడా ఫ్రై అవుతున్న ఆనియన్ పేస్ట్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఈ పేస్ట్ త్వరగా అడుగంటిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఫిష్ కర్రీ అంటేనే కొంచెం ఎక్స్ట్రా పని ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. నానబెట్టిన చింతపండు పులుసుని ఇలాగ తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, కూర కొద్దిగా మగ్గిన తర్వాత పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకొద్ది నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు బాగా మగ్గిపోయిన ఈ టమాటా మిశ్రమంలో చింతపండు రసాన్ని పోసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం ఇప్పుడే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను వాటర్ని యాడ్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయింది. నేనైతే 2 గ్లాసుల వాటర్ని వేసుకొని ఇలా మరిగించుకున్నాను. చూడండి, ఇలా మరిగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1.5 కేజీ చేప ముక్కల్ని చేపల పులుసులో వేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ముక్క జాగ్రత్తగా వేసుకొని మెల్లగా గరిటెతో సరి చేసుకోవాలి. ఫాస్ట్గా తిప్పకూడదండి, ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. 1 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టుకొని మరికొద్ది నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, కర్రీ అనేది మగ్గిపోయింది. ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి జాగ్రత్తగా మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడే జాగ్రత్తగా కలుపుకోవాలి, ముక్క విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ధనియాల పౌడర్ బాగా కలిసేలాగా ముక్కలను అటు ఇటు జరుపుకుంటూ ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్ది నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, కూర అయితే దగ్గర పడింది. గుప్పెడు కొత్తిమీరను వేసుకొని స్టవ్ కట్టేయడమే. చూడండి, చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. జొన్న రొట్టెల కోసం ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని వేడి చేసుకోవాలి. ఈ నీళ్లు వేడయ్యేలోపు కావాల్సినంత పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి. మేమైతే జొన్న రొట్టెలను కవర్ మీద చేస్తామండి. జొన్న రొట్టెల కోసం ఫ్రెష్ కవర్ని అయితే ఎలాగో కట్ చేస్తున్నాను కదా అని మీకు చూపిద్దామని
వీడియో తీస్తున్నాను. ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా. చూడండి, షాపింగ్ కవర్ని ఇలా రెండుగా మడుచుకొని పట్టుకునే హ్యాండిల్ కింది నుంచి రెండుగా మడుచుకొని ఆ కవర్ ఒక సైడ్ కార్నర్ నుంచి వెళ్ళి కోన ఆకారంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ మడుచుకొని ఎన్ని వీలుంటే అన్ని మడతలు వేసిన తర్వాత మనకు కావాల్సిన సైజ్ దగ్గర నుంచి వెళ్ళి కట్ చేసుకోవాలి. నేనైతే పట్టుకునే హ్యాండిల్ కింది నుంచి వెళ్ళి కట్ చేస్తున్నాను. కొద్దిగా పెద్ద సైజే వచ్చింది. చూడండి, ఫైనల్గా జొన్న రొట్టెలు చేసుకునే కవర్ అయితే రెడీ అయిపోయింది. ఇంత పెద్ద అవసరం లేదు అనుకున్న వాళ్ళు సేమ్ అదే రీతిగా మడుచుకొని ఇంకొద్దిగా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ మరుగుతున్న నీళ్ళను జొన్న పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. జొన్న రొట్టె చేయడం కూడా ఒక ఆర్టేనండి. ఇది వెంటనే రాదు. జొన్న రొట్టె చేసే విధానాలు చాలానే ఉంటాయి. మేమైతే ఇలాగే చేసుకుంటాము. ఇలా కొద్ది కొద్దిగా వేడి నీళ్ళను పోసుకుంటూ జొన్న పిండిని ఇలాగ కలుపుకోవాలి. ఇలా తడి పొడిగా కలుపుకున్న ఈ పిండిని ఒక సైడ్కి గట్టిగా ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వలన ఎక్కువసేపు తడిగా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలి. పెనం వేడయ్యేలోపు సైడ్కి ఒత్తుకున్న జొన్న పిండి నుంచి కొద్ది కొద్దిగా జొన్న పిండిని తీసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ మెత్తని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలాగ పిండి ముద్దను పర్ఫెక్ట్గా కలపడం కూడా ఒక కళేనండి మా బంజారాలో. ఎంత కుదిరితే అంత సాఫ్ట్గా ఈ పిండి ముద్దను పిసుక్కోవాలి. ఇలా కలుపుకున్న పిండి ముద్దను చేతిలోకి తీసుకొని మనం చేసుకునే రొట్టె సైజ్ అంతా ముద్దను తీసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పిండి ముద్దను రౌండ్గా చేసుకొని ఒకసారి చేతులను తడుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దను చిన్నపాటి చపాతీలాగా చేతిలోనే ఇలాగ ఆడించాలి. ఇలాగ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ మేమైతే ఇలానే చేసుకుంటాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కవర్ని తీసుకొని నీళ్ళతో అలాగే నూనెతో గ్రీస్ చేసిన తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా జొన్న రొట్టెలను చేసుకోవాలి. ఇలాగా మీడియం సైజ్ చపాతీలాగా అయిపోయిన తర్వాత కవర్ నుంచి సపరేట్ చేసి మరొకసారి కవర్ని తడుపుకొని మరలా ఆ చపాతీని వేసి ఇలాగా ప్రాపర్ సైజు వచ్చేంత వరకు ఇలా ఒత్తుకుంటూనే ఉండాలి. చూడండి, చపాతీ అయితే ఈ సైజు వరకు చేసుకున్నాము. ఇప్పుడు ఈ కవర్ మీద నుంచి సపరేట్ చేయడమే. ఇలా కవర్ మీద నుంచి పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. కవర్ మీద రొట్టెలు చేయడం వరకు ఓకే, కానీ కవర్ మీద నుంచి రొట్టెలను పెనం మీద వేయడమే టాస్క్. ఏదైనా నేర్చుకుంటే అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. వీడియోలో చూపిస్తున్న విధంగా జొన్న రొట్టెలను ఈవెన్గా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇవి కాలడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఇలా జొన్న రొట్టెలను కాల్చుకుని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఇంకో పిండి ముద్దను కూడా సేమ్ ఇలాగే కలుపుకొని పిండి ముద్దను చేతిలో ఇలా ఆడించిన తర్వాత తడుపుకున్న కవర్ మీద ఈ చపాతీ పిండిని వేసి ఒత్తుకోవడమే. మనకి ఎంత వీలుంటే అంత పలచగా ఒత్తుకోవచ్చు, కానీ ఈ కవర్ మీద నుంచి సపరేట్ చేయడం వస్తే ఎంత పలుచనైనా కూడా చేసుకోవచ్చు. ఈ సైజ్ చపాతీలను ఒత్తుకున్న తర్వాత సేమ్ ఇలాగే కవర్ మీద నుంచి సపరేట్ చేసి పెనం మీద వేసుకొని అటు ఇటు ఫైన్గా కాల్చుకోవడమే. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, లైక్ ఇవ్వండి. జొన్న రొట్టెలను అటు ఇటు ఈవెన్గా కాల్చుకొని తీసేయడమే. చూడండి, జొన్న రొట్టెలు కూడా అయిపోయాయి. ఈ జొన్న రొట్టెలు వచ్చేసి తెల్ల జొన్నలదండి. ఇలా రొట్టెలనన్నీ చేసుకున్న తర్వాత చూడండి, మేము తీసుకున్న పిండికి 6 చపాతీలు అయితే అయ్యాయి. ఇప్పుడు ఈ జొన్న రొట్టెలను చేపల పులుసుతో సర్వ్ చేసుకోవాలి. చూడండి, కర్రీ ఎంత టెంప్టింగ్గా కనిపిస్తుందో. ఇంతేనండి తెలంగాణ స్పెషల్ చేపల పులుసు విత్ జొన్న రొట్టెలు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఈ రెసిపీని నెక్స్ట్ డే మార్నింగ్ తింటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. సో చూస్తున్న వారందరూ ప్లీజ్ లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.